పొందుతాడు. అయితే ఇప్పుడు రుద్రాక్ష ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరు ధరించకూడదు? మళ్ళీ ఇది అనుమానం కదా. రుద్రాక్ష ధారణ అంటే ఫలానా కులం వాళ్ళు ఫలానా వర్గం వాళ్ళే ధరించాలా, అందున లేడీస్ ధరించచ్చా లేక జెంట్స్ ధరించచ్చా, ఆడ మగా కాని వాళ్ళు కూడా ధరించచ్చా, ఇలాంటి అనుమానాలు ఉన్నాయిగా మనకి. అందుకని దేవీ భాగవతం 3వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏమన్నారు? సర్వాశ్రమాణం వర్ణానాం రుద్రాక్షాణాంచ ధారణం. ఆ ఆశ్రమం ఈ ఆశ్రమం అనే తేడా లేకుండా అన్ని ఆశ్రమాల వాళ్ళు ఈ రుద్రాక్ష ధరించవచ్చు. వానప్రస్థం, బ్రహ్మచర్యం మొదలైన అన్ని, గృహస్థాశ్రమం అనే తేడా లేకుండా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా పర్వాలా. నేను ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, విద్యాభ్యాసంలో ఉన్నాను, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడిని ధరించచ్చా? ధరించు. నేను పెళ్లి చేసుకున్నాను, గృహస్థాశ్రమంలో ఉన్నాను, ధరించవచ్చా? ధరించాలి, ధరించి తీరాలి. నేను ఇప్పుడు వానప్రస్థం స్వీకరించాను, ధరించవచ్చా? ధరించి తీరు. సన్యాసాశ్రమంలో ఉన్నాను, ధరించు. అలాగే నా వర్ణం వేరు, నేను ఫలానా వాణ్ణి, నేను ధరించచ్చా? ఏ వర్ణమైనా పర్వాలేదు. కుండ పక్కలు కొట్టాడు చెప్పాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కంటే ఎవడంటే ప్రామాణికుడు? సర్వాశ్రమానాం వర్ణానాం అన్నాడు. అసలు ఇంతెందుకు, జీవై పుట్టాక ఎవడైనా ధరించవచ్చు, గాడిద కుక్క కూడా ధరించవచ్చు అన్నాడు. పద్మాకర్ గారు ఎలా చెప్పారు ఏమిటి అని అడిగితే, దేవీ భాగవతం పురాణంలో ఉన్న కథలు నేను ఇక్కడ దగ్గరుండి చూపిస్తాను. అంత కొండపత్తలు కొట్టినట్టు చెప్పే ధైర్యం ఉంది కాబట్టి చెబుతున్నాను. గాడిద కూడా ధరించి తరిస్తుందట, కుక్క కూడా ధరించి తరిస్తుందట. ఎలాగా అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కథల్లో విందురు. కానీ మేము దేవీ భాగవతం నమ్మము అంటే నీ కర్మ. అది నేనెందుకు చెప్పగలను? దేవీ భాగవతం ఒక అపూర్వమైన గ్రంథం. మహానుభావుడు వేదవ్యాసుడు అందించిన మహాగ్రంథం అది. విష్ణువు నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదునికి, నారదుని ద్వారా వ్యాసునికి, వ్యాసుని ద్వారా లోకానికి వచ్చిన ఒక గొప్ప పురాణం వేదవ్యాసుల వారు అందించిన ఈ దేవీ భాగవతం. అందులో చెప్పారు ఎవడైనా సరే వేసుకోవచ్చు. కాకపోతే వేదమంత్రములతో ద్విజులు, మంత్రం లేకుండా తక్కిన వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరు వేసుకున్నా వాళ్ళు తరిస్తారు. రుద్రాక్షధారణ దృద్రో భవత్యేవన సంశయ. రుద్రాక్షధారణ వల్ల ఎటువంటి వాడైనా రుద్రుడైపోతాడు, అందులో సందేహం లేదు. పశ్యన్నపి నిషిద్ధాంశ్చ తథా శృణ్వన్నపి స్మరన్ అంటే ఏమిటో తెలుసా? చూస్తూ, నిషిద్ధాంశ్చ అంటే నిషిద్ధ కాలాల్లో కూడా. ఎంతెందుకు, దీని గురించి తేలిగ్గా చెప్పాలంటే బయట ఉన్నప్పుడు కూడా నీ శరీరం మీద ధరిస్తే తీయద్దని చెప్పేశాడు. మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, కుర్వన్నపి పనులు చేస్తున్నప్పుడు, గచ్చన్ నడుస్తున్నప్పుడు, విసృజన్నపి అనగా మలమూత్రాదులు విడిచిపెడుతున్నప్పుడు రుద్రాక్షధారణాదేవ సర్వ పాపైహిన లిప్యతే అంటే ఒకసారి రుద్రాక్ష ధరించాక అలా ఉండాలి ఒంటి మీద. ఇలా ఉండి నువ్వు ఏ పని చేసినా ఆ పాపములన్నీ తొలగిపోతాయి. అన్ని పాపములు తక్షణం తొలగిపోతాయి. అందుకే నిత్యం శరీరం మీద రుద్రాక్షం ఉండాలి. రుద్రాక్షం మెడలో వేసుకున్నాక తీసి పక్కన పెడతాం. అదేమన్నా మన శరీరంలో ఉన్నటువంటి అవయవమా లేకపోతే పనికిమాలిన పదార్థమా? ఒకసారి గురువుగారు లేక ఎవరైనా మహానుభావులైనటువంటి పీఠాధిపతులు మంత్రపూర్వకంగా నీకు రుద్రాక్ష ఇచ్చి వేసుకొని అయినా అంటే అది వేసుకోవాలి, ఇంకా తీయకూడదట. సర్వకాల సర్వావస్థలలో దేహం మీద రుద్రాక్ష ఉండాలి. రుద్రాక్ష ఉండగానే అన్నం తినాలి, రుద్రాక్ష ఉండగానే ఏ పనన్నా చెయ్యాలి. అయితే ఈ రుద్రాక్షల్లో కొంతమంది దీనిని ఈ సమయంలో తీసేయాలి, ఈ సమయంలో తీయకూడదని చెప్పారట. ఇప్పుడు ఇక్కడ వరుసగా చెప్పుకొచ్చేటండి. ఇవన్నీ శ్లోకాలు నేను వదలకుండా ఎందుకు చెప్తున్నానో తెలిసినా, ఇవి వింటే మీ సందేహాలు పటాపంచలు అవుతాయి. రుద్రాక్ష ధారణ వల్లే శివుడు కూడా రుద్రత్వం పొందాడు. బ్రహ్మహత్యాది పాపములను రుద్రాక్ష తొలగిస్తుంది. రుద్రాక్ష ధారణ కంటే గొప్పది లేదు. రుద్రాక్ష ధారణ చేసిన వాడికే దాన ధర్మాలు చెయ్యాలి. సర్వ పాప వినిర్ముక్త శివలోకం సగచ్చతి. రుద్రాక్ష ధారణ చేసేవాడికి ఎంత పెసరు దానం చేస్తే కొండంత దానం చేసిన ఫలితం వస్తుంది. శ్రాద్ధంలో భోజనం చేసేవాడి దగ్గర రుద్రాక్ష ధారణ లేకపోతే అంత బాగా దాని శ్రాద్ధం ఫలించదు. రుద్రాక్ష ధారిణం శ్రాద్ధే భోజయేత విమోదత అని చెప్పాడు ఆయన. ఎవరికైనా పితృకార్యం చేస్తున్నప్పుడు అన్నం పెడతాం కదా, వాళ్ళని భోక్తలు అంటారు. ఈ భోక్తల మెడలో రుద్రాక్ష ఉంటే పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు పితృదేవతలు సంతోషిస్తే ఈ చచ్చిపోయిన వాడి పాపాలన్నీ పోయి ఉత్తమ లోకాలకు వెడతాడు. అసలు రుద్రాక్ష ధారణ చేసిన వాడి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిమీద జల్లుకున్నా, వాడి పాదోదకం తాగినా అటువంటి వాడు ఎలాంటి వాడు అవుతాట? సర్వ పాప వినిర్ముక్త శివలోకే మహీయతే. వాడు అన్ని పాపాలు విడిచిపెట్టి శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతాడు. మెడలో హారంలో కానీ
చేతి యొక్క కటకాల్లో కానీ నడుముకున్న వడ్డాణంలో కానీ ఏదో ఒక దాంట్లో ఈ రుద్రాక్ష పెట్టుకోండి అన్నాడు. బంగారం, వెండి మొదలైన గొలుసుల్లో, కంకణాల్లో ఎక్కడో ఒక చోట ఓ రుద్రాక్ష పెట్టుకోండి. ఈ రుద్రాక్షని ఎలా పెట్టుకున్నా పర్వాలా, సమంత్రకం వా మంత్రేణ రహితం వా, మంత్రపూర్వకముగా రుద్రాక్ష వేసుకున్నా, మంత్రము లేకుండా మెడలో వేసుకున్నా రుద్రాక్షయే. అది మహాపాపం తొలగిస్తుంది. అహో రుద్రాక్ష మహాత్మ్యం మయా వక్తున్న శక్యతే. రుద్రాక్ష యొక్క మహిమ నా